నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 41తో మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలుస్తారా అంటే అభికి అవని గురించి ఎప్పుడు తెలుస్తుందని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. తొందరలోనే ఆ సీన్ కూడా ఉంది. కానీ మీరు తొందరపడితే నేనేం చేయలేను. అన్నీ రాయాలి. ఇక కథలోకి వెళ్దాం. ఫోన్ కట్ చేసిన అభి అవని ఆపకుండా మాట్లాడింది గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. నేను వినయ్ కాదు అని అనగానే తను సైలెంట్ అయి ఆగిపోవడం అంతా గుర్తుకు రాగానే క్రేజీ అనుకొని నవ్వుకుంటూ వర్క్ చేస్తున్నాడు. వాష్రూమ్ నుంచి వచ్చిన వినయ్ అభి మొహంలో నవ్వు చూసి, ఎన్నాళ్ళ తర్వాత ఆ నవ్వు కనిపిస్తుంది నీ మొహంలో. ఇంతకీ ఆ నవ్వుకి కారణం ఎవరు? మా చెల్లినా? హా, మీ చెల్లె. కానీ నువ్వు వెతికే చెల్లి కాదు, నీకు కొత్తగా ఎదురై వచ్చిన చెల్లి. కొత్తగా వచ్చిన చెల్లి అంటే అవని చేసిందా? ఎందుకు? అడుగుతాడు వినయ్. ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందంట. అందుకే ఏదన్నా వర్క్ ఇస్తావని ఫోన్ చేసింది. ఈ అమ్మాయి ఏంటి బాగోకపోతే పడుకోకుండా వర్క్ కావాలని ఫోన్ చేసింది? అయినా దానికి అంత నవ్వు వచ్చింది ఎందుకు నీకు? అడుగుతాడు వినయ్. అందుకు కాదు బాబు, నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను హలో కూడా అనకముందే గడగడా మాట్లాడేస్తుంది నాన్ స్టాప్గా. ఒక్కసారి నేను వినయ్ కాదనగానే మ్యూట్ అయిపోయింది. అందుకే అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఏదైతే నీ మొహంలో చాలా రోజుల తర్వాత నవ్వు తెప్పించిన మా అవని గ్రేట్ కదా అని అంటాడు వినయ్. సర్లే, నువ్వింక చెల్లి జపం ఆపి పని చూడు అని అంటాడు అభి. నీకు కుళ్ళు, నీకు చెల్లెలు లేరు అని. మరి నీకున్నారు ఒక 100 మంది చెల్లెళ్ళు. అది చూసి నాకు కుళ్ళు. చెల్లెళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. ముందు ఆలిని వెతుక్కో అని అంటాడు అభి. నీ ఆలి దొరికాక నా ఆలి గురించి ఆలోచిద్దాం అని అక్కడితో మాటలాపి వర్క్లో లీనమవుతారు ఇద్దరు. నవీన్ అవని రాలేదని ఒకవైపు పిచ్చెక్కుతుంటే అభి వార్నింగ్ ఇచ్చాడని ఇంకోవైపు అవని మీద ఆవేశం పెంచుకున్నాడు. ఎట్టకేలకు రేనా ద్వారా అవని ఎందుకు రాలేదో తెలుసుకోగలుగుతాడు. యాక్సిడెంట్ అయిందా? ఇంకా నాకు భయపడి రాలేదేమో అనుకున్నాను. ఈ 2 రోజులు రెస్ట్ తీసుకో. ఈ వర్క్ ఏదో కంప్లీట్ చేసి అప్పుడు ఫుల్ కాన్సన్ట్రేట్ నీ మీద పెడతాను అవని అని కన్నింగ్ స్మైల్తో వర్క్ చేసుకుంటున్నాడు. నవీన్, మన కొత్త బాస్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. పైగా ఇన్నాళ్ళు మేనేజర్ అండర్లో ఉండేది. అందుకే నువ్వెన్ని ఆటలాడినా సాగాయి. కానీ ఇప్పుడు ఆ ఆటలేమీ సాగవేమో. బాస్ ఇక్కడే ఉంటున్నారు. అదే కాక పెళ్ళైన అమ్మాయి జోలి వెళ్తున్నావు. కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటుంది రీనా. నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నేనెలా ఉండాలో నాకు తెలుసు అని అంటాడు నవీన్. రీనా మొహం మార్చుకొని, నీ కర్మ, చెప్పాలని చెప్పాను. ఈ అవని అంత తొందరగా నీకేమీ లొంగదు అని అనుకుంటుంది రీనా. అభి ఆలోచనలతో పడుకున్న అవనికి సాయంత్రానికి మెలకు వస్తుంది. అక్క, నా బుక్స్ అన్నిటికీ అమ్మ నేను కలిసి కవర్స్ వేసేసాం. నీకు దెబ్బ తగిలింది కదా, ఎలాగూ వేయలేవు కదా అని మేమే వేసేసాం అని చెబుతాడు ఆరు. గుడ్ బాయ్ మా ఆరు అని అంటుంది ఆరు బొగ్గలు లాగుతూ అవని. ఇప్పుడు నీకెలా ఉందక్క, తగ్గిందా అని అడుగుతాడు ఆరు. ఆరు, తగ్గింది. పద కాసేపు నాన్న దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు వాళ్ళ నాన్న రూమ్లోకి వెళతారు. శంకర్ గారు మెడిసిన్ మార్చాక చాలా వరకు యాక్టివ్గా ఉంటున్నారు. కొద్దిగా మాట కూడా వస్తుంది ఆయనకి. అవనిని చూడగానే, అవని జాగ్రత్తగా ఉండాలి కదా, దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది అని చిన్నగా అడుగుతారు. నాకేం అవ్వలేదు నాన్న, చిన్న దెబ్బే, మీరేం కంగారు పడకండి. మీరిప్పుడు మాట్లాడుతున్నారు, ఎంత హ్యాపీగా ఉందో అని అంటుంది ఆనందంగా అవని. ఇలారా అని ఆయన పక్కన కూర్చోమని అంటారు. అవని వెళ్ళగానే నెమ్మదిగా కదలిక వస్తున్న చెయ్యితో అవని చెయ్యి పట్టుకొని గాయాన్ని చూస్తారు ఆయన. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ గాయాన్ని చూస్తే.
నీకేదన్నా అయితే ఎలా? జాగ్రత్తగా ఉండాలి కదా అని బాధగా అంటారు శంకర్. చిన్న దెబ్బే నాన్న, 2 రోజుల్లో తగ్గిపోతుంది, మీరు బాధపడకండి అని తండ్రి కళ్ళు తుడుస్తుంది అవని. "హ్మ్, హలో, ఇక్కడ నేనున్నాను. మీకెప్పుడు అక్కంటేనే ఇష్టం. నాన్న నన్ను అస్సలు పట్టించుకోరు అని అలుగుతాడు ఆరు. దానికి తండ్రి కూతురు ఇద్దరు చిన్నగా నవ్వుకొని, అయ్యో, మా ఆరు అమ్మాయి ఎప్పుడయ్యాడు ఇలా అలుగుతున్నాడు అని నవ్వుతూ అంటుంది అవని. ఏమక్క, ఆడపిల్లలే అలగాల, మేము అలగకూడదా? అలక ఆడపిల్ల ఆభరణం రా ఆరు అంటారు ఆ గదిలోకొస్తూ అనుగారు. మరి మేమేం చేయాలి అని అడుగుతాడు ఆరు. మీరు వాళ్ళ అలకలు తీర్చాలి. మరి మాకు కోపం వస్తే అలగకుండా ఏం చేయాలి? ఇప్పుడు నీకు అంత కోపం ఎందుకొచ్చింది అని అడుగుతారు అనుగారు. మరి నేను ఇక్కడుంటే నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అందుకే నాకు కోపం వచ్చింది. అప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలో మాటలు కలుపు అంతే అంటారు అనుగారు చిన్నగా నవ్వుతూ. స్నాక్స్ పట్టుకొని పార్వతి గారు రావడంతో అందరి నడుమ ఆలోచనలు పక్కన పెట్టి ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తుంది అవని. నైట్ 8 వరకు వర్క్ చేస్తూ ఆఫీస్లోనే ఉంటాడు అభి. వినయ్ లోపలికి వచ్చి, అభి 8 అయ్యింది, ఇంక పద అంటాడు. ఒక్క 5 మినిట్స్ రా అని చేసిన వర్క్ సేవ్ చేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి పద అంటాడు అభి. రేపు ఎల్లుండి వీకెండ్ అని ఇప్పుడే రేపటి వర్క్ కూడా చేసావా అడుగుతాడు వినయ్. అదేం లేదు వినయ్, మొదలు పెట్టిన వర్క్ అవ్వకపోతే నాకు నచ్చదు, అది నీకు తెలుసు కదా అంటాడు అభి. హా, ఎంతసేపు పని పని, ఇంకో ఆలోచన లేదు నీకు అంటాడు వినయ్ చిరుకోపంగా. ఇంకేం ఆలోచనలుండాలి? ఈ మధ్య మా చెల్లి గురించి నువ్వు పెద్దగా ఆలోచించడం లేదు, ఏం ప్రయత్నం కూడా చేయటం లేదు నువ్వు అని అంటాడు వినయ్. అరే, వెళ్ళిన ప్రతి చోట చుక్క ఎదురైతే నేను మాత్రం ఏం చేయాలి చెప్పు? నిన్న సీసీ ఫుటేజ్ దొరికిన, అంకుల్ బండి నెంబర్ నోట్ చేసిన ఈ పాటికి నీ చెల్లి ముందు ఉండేవాడిని. రెండూ అవ్వలేదు, నేనింక ఎలా ప్రయత్నం చేయాలి? హాస్పిటల్ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఇక మిగిలింది నా బుల్లి భావమరిది స్కూలు. అదైనా ఏ స్కూల్ అని వెతుకుతాం అభి అని అడుగుతాడు వినయ్. కష్టమే వినయ్, నీ చెల్లి తనకు తానుగా కనిపించడం చేయాలి, లేదా మళ్ళీ మేము ఏదన్నా యాక్సిడెంటల్గా కలవాలి. ఇది మన ముందున్న రెండు ఆప్షన్స్. మిగిలిన మన ప్రయత్నాలన్నీ గాలిలో దీపం లాంటివే అని అంటాడు అభి. అది నిజమే అభి, తను ఇక్కడే ఉందని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకెక్కువ రోజులు కనిపించకుండా మానదు. శ్రీనాథ్ అంకులు ఇంక వదలరు, చూద్దాం ఎలా దొరుకుతుందో అని అంటాడు వినయ్. మాట్లాడుతూ ఆఫీస్ బయట కారు పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ రీనా, నవీన్ కనిపిస్తారు. మీరేంటిక్కడ అని అడుగుతాడు అభి కొంచెం సీరియస్గా. నేను ఈ వర్క్ ఇప్పటిదాకా చేశాను సార్, నాకు తను హెల్ప్ చేసింది అని చెబుతాడు నవీన్. ఆడపిల్లవు నువ్వు, ఎందుకు ఎంతసేపు ఉండడం? అతనేమైనా ఆడపిల్ల నువ్వు తోడుగా ఉండడానికి అని అభి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళండి, ఇంకా ఎందుకు నిలబడ్డారు అని వినయ్ అంటాడు. ఓకే సార్ అంటూ బైక్ స్టార్ట్ చేసుకొని రీనా ఎక్కగానే వెళ్ళిపోతాడు నవీన్. ఈ నవీన్ మీద నాకెందుకో నెగిటివ్ థింక్గానే ఉంది వినయ్. నేను చెప్పింది ఏం చేశావు అడుగుతాడు అభి. రేపు ఈవినింగ్ లోపు వాడి చరిత్ర నీ ముందు ఉంటుంది అంటాడు వినయ్. వాడి పెర్ఫార్మెన్స్ వర్క్లో కూడా అస్సలు బాగాలేదు, అయినా మేనేజర్ ఎందుకు మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయలేదు? అసలు ఆ మేనేజర్ మీద కూడా ఒక కన్ను వేసి ఉంచు అని చెబుతాడు వినయ్. అలాగే అభి అంటాడు వినయ్. వినయ్ని డ్రాప్ చేసి అభి వెళ్ళిపోతాడు. అభి ఇంటికి వెళ్ళేసరికి హర్ష ఉంటారు. ట్రిప్ బాగా అయ్యిందా
అని నవ్వుతూ అడుగుతాడు అభి. హా! అభి, అంతా బాగా అయ్యింది. పాత ఫ్రెండ్స్ అందరూ కలవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అని చెప్తారు ఆయన. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అభి పైకి వెళతాడు. అభి ఫ్రెష్ అయ్యి రాగానే రండి డిన్నర్ చేద్దురు గాని అని సుచిత్ర కేకేస్తారు. అందరూ డిన్నర్ చేస్తూ ఉండగా, ఏంటి ఉదయం బాగా ఘాటుగా ఇచ్చినట్టున్నావు భార్గవి నాన్నకి అని అడుగుతారు హర్ష గారు. ఆ మాత్రం ఇవ్వకపోతే తండ్రి కూతురికి బుద్ధి రాదు నాన్న. ఉదయం డైరెక్ట్గా కొత్త ఆఫీస్కి వచ్చింది. చాలా కోపం వచ్చింది. అందుకే డైరెక్ట్ ఆయనకే చేసి చెప్పాల్సి వచ్చింది అని అంటాడు అభి. ఇప్పుడైనా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళని మన కంపెనీ నుంచి బయటికి పంపిద్దామంటే పంపించేద్దాం అభి అని హర్ష గారు అనగానే, మీ ఇష్టం నాన్న. ఇంకోసారి తను నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను అని డిన్నర్ కంప్లీట్ అవడంతో వెళ్ళి ధను గారి పక్కన కూర్చొని, ఏంటి డార్లింగ్ 2 రోజుల నుంచి డల్గా ఉంటున్నావు, హెల్త్ ఏమన్నా బాగోలేదా అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను అభి అని అంటారు ధను గారు. మరేం ఆలోచిస్తున్నావు? నీ మనవరాలి గురించా? హా, మనవరాలి గురించే, కానీ కోమలి గురించి కాదు అంటారు ఆవిడ. మరి ఇంకెవరి గురించి నాని? నీ భార్య గురించి. ఇప్పుడు తన గురించెందుకు? ఏం ఆలోచిస్తున్నావు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు. ఈరోజు స్వామీజీని కలిశాను. ఆయన్ని అడిగితే ఆ దేవుడు ఎప్పుడు కలపాలనుకుంటే అప్పుడు కలుపుతాడు. మీరెంత ప్రయత్నం చేసినా టైం రావాలి. టైం వస్తే ఎవ్వరు ఆపినా ఆగదు అని అన్నారు. దానికంత ఆలోచన ఎందుకు? ఎప్పుడు చెప్పేదే కదా. వాళ్ళు అదే మాట చెప్పారు. అది కాదభి, ఆయన అన్నట్టు నిన్న శ్రీనాథ్కి కనిపించి వెంటనే మాయమైంది కదా, అదే గుర్తుకొస్తుంది. నిజంగానే మనం ప్రయత్నం చేసినా అందినట్టే అంది అందకుండా పోతుంది కదా. అందుకే ఇంకా టైం అంటే ఎన్నాళ్ళు అని ఆలోచిస్తున్నా. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మనకి దొరికే వరకు ప్రయత్నం చేయాలి నాని, తప్పదు. నువ్వెక్కువ ఆలోచించుకో. నీ మనవరాలు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండు. మనల్ని ఇంత టెన్షన్ పెడుతున్నందుకు మనం రివెంజ్ తీర్చుకుందాం అంటాడు అభి నవ్వుతూ. కథ కొనసాగుతుంది. మై డియర్ వ్యూవర్స్, రీడర్స్, ఇది మనసు చేసే యుద్ధం. మనసు చెప్పిన మాట కూడా వినకుండా ఒక అమ్మాయి తను అనుకున్నదే కరెక్ట్ అని అక్కడే ఆగిపోతుంది. మనసు పోరు పెడుతున్నా తను అడుగు ముందుకు వేయాలి అనుకోదు. మరి ఏ క్లూ లేకుండా అభి అవనిని చేరాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఊరు పేరు, రంగు, రూపం ఏమీ తెలియని అమ్మాయి కోసం అభి గుడ్డిగా వెతుకుతున్నాడు. మరి ఎలా తెలుస్తుంది అనేది ఈ కథనం. ఆ ప్రాసెస్ న్యాచురల్గా ఉండాలి, కానీ ఎలా పడితే అలా రాయలేను. నేను ఇంకా చాలా తొందరగానే ఇద్దరిని ఎదురెదురు పెట్టాను. ఎందుకంటే కథ నేను ఎలా అనుకున్నానో అలాగే రాశాను. ఇది మనసా స్మరామి, మనసుతో పడే సంఘర్షణ. అభి మనసు అవనిని గుర్తుపట్టి తన వైపు అభి మైండ్ వెళ్తుంటే అభి పడే సంఘర్షణ కూడా మీకు తెలుస్తుంది. అభి అవనికి పెళ్ళయింది అన్న ఆలోచన తన సఖి కాకుండా ఆవిడి వైపు ఎందుకు తన ఆలోచనలు వెళ్తున్నాయి అనే ఆందోళనతో పాపం ఎంత అవస్థ పడతాడో కూడా చూడండి. ఈ ప్రాసెస్ ల్యాగ్, సోదిలా అనిపిస్తుందా మీకు? ఇది సిరీస్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలా అని నేను ల్యాగ్ చేయను. కానీ అభి అవనిని చేరాలి అంటే ఇదే ప్రాసెస్. మీరు ఎదురు చూస్తున్న ఘట్టం కూడా అతి దగ్గరలో ఉంది. కొంచెం ఓపికగా ఎదురు చూడండి. అప్పుడు అవని తక్క వదిలిద్దాం అభితో కలిసి. అతి దగ్గరలో అంటే ఎన్నో అనుకోకండి, చాలా అతి సమీపంలోనే ఉన్నాం మనం. కథ అంటే వాళ్ళు కలిసే ముందు ఏం జరిగిందో కూడా తెలియాలి కదా. హీరో హీరోయిన్ మాత్రమే కాదు కదా కథ అంటే. నేనేం చెప్పానో అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి యార్. ఇక లెంత్ పెంచమని చాలామంది అడుగుతున్నారు. ఒక్క 10 రోజులు వెయిట్ చేయండి యార్, తప్పకుండా లెంత్ పెంచుతాను. అభి అవని గురించి తెలుసుకున్నాక మామూలుగా ఆడుకోడు అవనితో. మరి అదంతా తెలియాలి అంటే
కథని ఓపికగా ఫాలో అయిపోండి యార్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. థ్యాంక్ యూ సో మచ్.